ఏఐ సాయంతో తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు చేసే వ్యవస్థ తెచ్చాం. ప్రజారోగ్యం కోసం మరిన్ని కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి తీసుకొద్దాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వైద్య పరికరాలు తయారు చేయాలన్నారు. స్టార్టప్ కంపెనీలు యువతలో కొత్త ఆలోచనను ప్రోత్సహిస్తూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సాంకేతిక సహకారంతో అన్ని శాఖల్లో సేవలు మెరుగుపడేలా కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నించాలని సూచించారు. మారుమూల ప్రాంతాలు కూడా అతి తక్కువ సమయంలో 108 వాహనం చేరుకునేలా ఏఐ ఆధారిత కాల్ సెంటర్ ఏర్పాటు చేయండి. ఈసారి వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కలెక్టర్లంతా ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుని అప్రమత్తం కావాలి. నోడల్ అధికారిని నియమించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. ఓఆర్ఎస్ మజ్జిగ పంపిణీకి చర్యలు చేపట్టండి. ఉపాధి పనివేళలు మార్చి వసతులు పెంచేలా చూడండి. నీటి తొట్టెల్లో పశువుల కోసం ఈ నెల నుంచే నీళ్లు నింపండి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ మెడ్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్టీఐహెచ్ సహకారంతో సంజీవని ప్రయోగాత్మకంగా అమలవుతోందన్నారు. అందుకే మేము అన్ని కూడా రేపు మళ్ళీ మీకు అందరికి ఒక ఐడియా ఇస్తాం. ఆల్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తాం. ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం ఈచ్ డిపార్ట్మెంట్ డెలివరీ చేయడంలో 91.6% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సాటిస్ఫాక్షన్ ఉంది. కొన్ని 70, 80, 50 అట్లా కూడా ఉన్నాయి. బెంచ్ మార్క్ ఈజ్ 90+ అక్కడ వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ రావు అనేది అందరూ ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత ప్రతి ఒక్క ఇండివిజువల్ మేక్ ఇట్ వెరీ క్లియర్, మీకు అందరికీ క్లారిటీ ఉండాలి. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్ 2 సెంట్లు 3 సెంట్లు ఎవరికైతే లేదో రాబోయే 2 సంవత్సరాల్లో హౌస్ సైట్స్ ఇప్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ల్యాండ్ నుండి ఇస్తాం, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం. అది కూడా మనం కూడా క్లారిటీ ఇచ్చాం. పాతవి కొన్ని కాలనీస్ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఎవరైతే ఇళ్లు కట్టుకున్నారో వాళ్ళు వదిలిపెట్టి, ఎవరైతే వద్దంటారో వాళ్ళన్నీ క్యాన్సిల్ చేసి అక్కడే కావాలంటే 3 సెంట్లు ఇస్తాం, లేదు అది కూడా వద్దంటే వేరేది కూడా ఆల్టర్నేటివ్ సైట్ ఇస్తాం. దీన్ని అందరూ కూడా ఎన్యూమరేషన్ కంప్లీట్ కావాలి. హౌసింగ్ ఇప్పుడే చెప్పాడు, ఈ మంత్లోని ఉగాది కంటే ముందు 2,50,000 ఇండ్లకి గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇంకా మిగిలినట్టు కూడా మళ్ళా జూన్లో ఈ నెల ఒక 50,000 తగ్గాయి అనుకున్న లక్ష్యం కంటే. ఇది మీరు పికప్ చేసుకోవాలి. ఆల్ హౌసెస్ కంప్లీట్ చేసే పరిస్థితి రావాలి. టాయిలెట్, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టాయిలెట్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఏ ఫండ్ కింద పెడతాం, ఎట్లా చేస్తాం అనేది మన డిస్కషన్ అది. కాబట్టి మీరు ఇది కూడా కంపల్సరీగా టాయిలెట్ కట్టడమే కాకుండా టాయిలెట్ యూజ్ చేసే మెకానిజాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అదే మాదిరిగా వీలైనంత వరకు టాయిలెట్స్ కూడా క్లీనింగ్ కూడా మన ఏ విధంగా అయితే ఉందో రీప్లేస్మెంట్ అవసరం అయితే ఆ మెకానిజం పంచాయతీరాజ్ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అన్ని ఇండ్లకి పవర్ కనెక్షన్ ఉండాలి. అదే మరి వీలైనంత వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ సోలార్ కూడా ఇచ్చే పరిస్థితి రావాలి. దీన్ని కూడా ప్రమోట్ చేయాలి. ఎవ్రీ హౌస్ 18 months లోపల డిమాండ్ డ్రివన్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. అదే మరి 2 years ఎవ్రీ హోమ్ ట్యాప్ వాటర్ ఇవ్వాలి. అమృత్ కింద అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా కింద జేజేఎం ఇది కూడా పూర్తి చేస్తాం. ఎవ్రీ హౌస్ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. ఈ 8 కంపల్సరీ. ఈ 8 అయిన తర్వాత ఎవ్రీ విలేజ్లో ఇప్పటికే సీసీ రోడ్లు మ్యాక్సిమం వేసాం. డ్రైనేజ్ వ్యవస్థను ఇప్పుడు మ్యాజిక్ డ్రైన్ కూడా పెట్టారు, దాన్ని కూడా మీరు చేస్తారు. స్ట్రీట్ లైట్స్ ఏదైనా గ్యాప్లు ఉంటే ఫైనలైజ్ చేసుకుంటారు.